అన్యులు బాధపడుతున్నట్లుగా మనం చింతపడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా శరీరము సంతోషపడుతుంది, ఆత్మ హర్షిస్తుంది. నాకు జీవ మార్గం నువ్వు ప్రకటిస్తున్నావు ప్రభువా, బోధిస్తున్నావు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం నేను చెప్పాలనేటువంటి విషయం ఏంటంటే, హల్లెలూయా, మన యేసు ప్రభుకి సొంతమై ఉన్నాం. హల్లెలూయా. ఆయనతో మన బంధము నిరంతరం నిలుస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మీరు కడిగిన సామాన్లన్నీ కబోర్డులో పేరుస్తారు కదా. హల్లెలూయా. ఆయన రక్తంలో కడిగిన వాటన్నిటిని దేవుడు పరలోక రాజ్యంలో పేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. నా శరీరము ఆత్మ కూడా హర్షిస్తూ ఉంది. హల్లెలూయా. గంతులేస్తూ ఉంది. హల్లెలూయా. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. చిరకాలం ఆయనతో జీవిస్తాను. హల్లెలూయా. నేను నరకంలోకి వెళ్ళను, ఎందుకంటే నేను అక్షయమైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా మంది ఈ లోకం కోసం చింతపడుతుంటారు, అవునా కదా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సమస్యల కోసం చింతపడుతుంటారు. సపోజ్ మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి, ఒక రోజు 100 రూపాయలు లాభం వస్తే ఎంత సంతోషపడిపోతాం. ఇంకో రోజు ఒక్కొక్కటి ఎవడో 100 రూపాయలు అట్టుపోతాయి మన దగ్గరికి, వెంటనే బాధపడతాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ముందుసారి కూడా చెప్పుకున్నాం, మనం సంతోషము లాభ నష్టాల మీద లేదు, మన క్షేమం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు సజీవులుగా ఉన్నాం, మనం అన్ని చూస్తున్నాం, అందరినీ చూస్తున్నాం. అది సజీవులుగా లేకపోతే ఏది లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు మనకి జీవ మార్గాలు బోధిస్తున్నాడు. నేనే, హల్లెలూయా, నేనే నిత్య జీవమును. హల్లెలూయా. నేనే ఈ లోకానికి వెలుగును. దేవుని స్తోత్రం. ఈ లోకానికి నేను వెలుగునే. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తాన్ని ఎవరైతే తాగుతారో వారు నిత్య జీవం కలిగిన వారు. నిత్య జీవం కలిగిన వారు, మరణం లేని లోకానికి వారసులు. హల్లెలూయా. ఎందుకు నువ్వు కదల్చబడుతున్నావు? ఎందుకు తొట్టిల్లు పడిపోతున్నావు? ఏమైపోతుంది? ఓ మామగారితో నేను చెప్పాను, నీళ్ళు చక్క పెట్టుకోవాలి. హల్లెలూయా. సమయం అయిపోతే మనం ఎవరైనా ఆపలేం. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం అయితే మనకు మరణమే లేదు. యేసు ప్రభువు నిద్రితే ఏమంటారు తెలుసా? నిద్రిస్తానన్నట్టు, చనిపోతాను అందరు. మనకు బాక్స్ మళ్ళీ ఎందుకు? హల్లెలూయా. అందరికీ బాక్స్ ఉంటుంది, మనకి ఎందుకు బాక్స్ ఉంది? మళ్ళీ వచ్చి యేసు ప్రభు తీసుకెళ్తాడు, లేపుతాడంట. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఇక్కడే కష్టాలు, ఈ వ్యాధులు, బాధలు, అప్పులు, తెప్పలు అన్ని ఇక్కడే. ఆయన మనకి ఇచ్చే లోకంలో ఇటువంటి ఏమీ ఉండవు. ఏదైనా సరే మనం ఇలా ఆదరించబడాలి. కొన్నిసార్లు ఇలా ఆదరించబడాలి, ఒకరికొకరు ఇలా ఆదరించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో అందరికీ భయం ఏంటంటే, మరణం అంటే భయం. హల్లెలూయా. అందరికీ భయం. రోగం అంటే భయం, మరణం అంటే భయం. యేసు ప్రభు ఆ మరణాన్ని చంపి లేచాడు. హల్లెలూయా. మరణాన్ని చంపి పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం ఏమి మనల్ని చేయలేదు. మరణమే ఏమి చేయలేకపోతే ఇంకేం చేస్తుందండి? మీరు అనుకోరా? మీ గుండెల మీద చేసుకుని ఒక మాట అనుకోరా? నా ప్రభు పునరుద్ధానుడై ఖాళీ సమాధిలో వచ్చి బయటకు వచ్చాడు. హల్లెలూయా. నేను ఈ లోకంలో ఎవరు ఏది నన్ను ఏం చేయలేదు. నా ప్రభు నాకున్నాడు, నా రక్షణ నాకున్నాడు. పరిశుద్ధుని కుళ్ళి పట్టనివ్వడు. నా శరీరాన్ని, దేహాన్ని కూడా ఆయన మళ్ళీ తిరిగి లేపుతాడు. రోగంతో కప్పెట్టబడిన ఎలా లేచిపోతుంది? చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏ గింజనైనా సరే
అది చికెన్ గింజ అయినా గోధుమ గింజ అయినా భూమిలో పడినప్పుడు కుళ్ళిపోయి చచ్చిపోదు. మళ్ళీ ఏమవుతుంది, దాంట్లో నుంచి ఎలా అవుతుంది, చిన్న మొలక చచ్చిపోయిన దాంట్లో మళ్ళీ ఏమవుతుందండి? చాలా మంది పునరుద్ధానం లేదు ఈ లోకంలోనే, ఇప్పుడే బతికేయండి తర్వాత ఏమవుతుంటారు. పునరుద్ధానం కాదు, పునరుద్ధానం. హల్లెలూయా. చచ్చిపోయాడు పుట్టి, చచ్చిపోయాడు పుట్టి 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 ఏం చేస్తాడు? ఇప్పటికే చచ్చిపోతున్నాం పుట్టి మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక మనం ఇక్కడ మళ్ళీ చిగురు, మళ్ళీ జీవంలోకి మళ్ళీ ప్రవేశిస్తాం. ఇక్కడ తలుపు ముయ్యబడ్డమే మంచిది మనకే, అక్కడ తలుపులు తెలుసుకోవాలి. హల్లెలూయా. సుఖమైనటువంటి ఆ ప్రదేశంలో యేసు ప్రభువుని కలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ఒక మాట, నా విన్నపం ఏంటంటే, యేసు ప్రభువు కంటే ఈ లోకంలో మనకు కావాల్సింది ఏదీ లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇదంతా మనం పెట్టుకున్న మాయ. దేవుని మహిమ కలిగి ఉన్నాడు. నిజం, వాస్తవం పరలోక రాజ్యమే. హల్లెలూయా. ఇవన్నీ కొత్త కాలమే. హల్లెలూయా. నిత్య జీవమే శాశ్వతం. యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. అందరికి పరలోక రాజ్యం గురించి చెప్పారు. నేను తిరిగి ఇలా వస్తాను, హల్లెలూయా, దొంగమని వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు. ఎవరైతే నన్ను నమ్ముకొని విశ్వసించి ఉంటారో వారి నిత్య జీవం తీసుకెళ్ళిపోతాను. మనం కూడా ఎందుకు నమ్మాం? రక్షణ ఎందుకు పొందాం? యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ పైకి లేవబడాలని. మరణం లేని లోకం అందే. హల్లెలూయా. యుగ యుగాలు అక్కడ యేసు రాజుగా ఉంటాడు. ఆయన వెలుగులోనే మనం, సూర్య చంద్రులు అక్కడ ఉండరు, ఆయన వెలుగులోనే మనం ఉంటామంట. దేవుని స్తోత్రం. ఎప్పుడు వెలిగాడా? రాత్రి పగలు ఉండదు. హల్లెలూయా. అక్కడ ఏ కష్టం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. హల్లెలూయా. అలాంటి మార్గాలు చూపించాడు దేవుడు. నేను ఆయన కుడిపార్చాను ఉన్నాను, నేను కదల్చబడిన ఇటువంటి విశ్వాసం ఉంది నాకు. అలాంటి విశ్వాసం ఏమన్నాడు? చాలా మంది కొలల మంది ఉన్నారు స్వస్థతలకి, ఆశీర్వాదాలకి. కొంతమంది పాత్రలు పెట్టుకున్నారు, చాలా మంది కొంతమంది పాత్రలు ప్రత్యేకంగా పెట్టుకున్నారు స్వస్థతలు చేయడానికి. ఇంకా ఈ లోకంలో ఆశీర్వాదాలు ఇచ్చేయడానికి కొంతమంది పాత్రలు ప్రత్యేకంగా ఉన్నారు. మీకు తెలుసో తెలీదు కానీ. హల్లెలూయా. అందుకనే వాళ్ళు కుడి పార్శ్వాన ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు కదిలిపోతుంటారు. కొంతకాలం ఏదైనా జరగకపోతే జంప్. హల్లెలూయా. మనం ఇటువంటి విశ్వాసంతో ఉంటే మరణాన్ని జయించగల విశ్వాసము. మన విశ్వాసం ఎలాంటిదండి? నిత్య జీవంలో ఉండే విశ్వాసం ఇది. మరణం లేనిది, యుగ యుగాలు ఉండేది, సజీవులుగా మనం చేసేది మన విశ్వాసం. ఆయన విశ్వాసం వచ్చిన వాడు సిగ్గుపడతాడు. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తానంటే, ఈ లోకమట్టికే మనం దేవుడు కృప ఉంటే మనకి ఏంటంటే అసలు మనకి కావాల్సిన ప్రయోజనం ఏంటి చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ లోకం మట్టికే దేవుడు దయ మనకు అవసరమైతే ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ లోకం మట్టికైనా మనం బ్రతికేది, ఈ లోకం మట్టికైనా మనం పుట్టింది ఈ 60-70 సంవత్సరాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 60-70 సంవత్సరాల క్షణికమైన జీవితాన్ని బ్రతకడానికి ఈ చిన్న బ్రతుకేనా మనం ఎంత తాపత్రయపడ్డది? ఇది నిరీక్షణ లేని విశ్వాసం ఎందుకు? ఒక నిరీక్షణ లేని విశ్వాసం ఎందుకండి? హల్లెలూయా. ఇప్పుడు ఆకలి వేస్తుంది కాబట్టి మీరు అందరూ పొయ్యి మీద అన్నం పెట్టుకొచ్చారు. ఆకలి ఏదంటే ఇంకెందుకు అన్నం? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరలోక రాజ్యం ఉందంటే యేసు ప్రభువుని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అది లేనప్పుడు ఎందుకండి ప్రభువుని నమ్మడం? తాత్కాలికంగానా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు మీ నడుము నొప్పిని, మీ మెల్ల నొప్పిని, మీ చేతుల నొప్పి తగ్గించడానికేనా? లేకపోతే మీకు అప్పుడప్పుడు డోగరాలు కట్టడానికా? హల్లెలూయా. యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచితే హల్లెలూయా, అది దేనికి లాభం అంటే నిత్య జీవానికి లాభం.
మరణం లేని లోకానికి వెళ్ళాలి, యుగ యుగాలు ఆయనతో కలిసి బ్రతకడానికి. ఈ లోకంలో మనల్ని దిక్కులేని సమయంలో, దుఃఖం సమయంలో, ఆకలి సమయంలో ఆదరించిన దేవుని హక్కును చేరడానికి, తల్లిబడికి తిరిగి వెళ్ళడానికి దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెల్ని ఎతికి రక్షించేవాడు యేసు ప్రభు. చెదిరిపోయిన వాటిని చేరదీసేవాడు. పడిన వాటిని స్వస్థపరిచేవాడు యేసు ప్రభు. మానసికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు యేసు ప్రభు. సమస్యల్లో నలిగిపోతున్న వారికి తోడై ఉండేవాడు యేసు ప్రభు. హల్లెలూయా. దిక్కులేని వాళ్ళందరికీ ఆయన చేర తీసుకునే దేవుడు. హల్లెలూయా. నీ తోడు, నీ నీడ, నీ బలము, నీ సహాయము, ఇంకా యేసు ప్రభు నేను ఎలాగో వర్ణించాలో తెలియట్లేదు. హల్లెలూయా. ఆయన కృపలు, ఆయన ప్రేమలు ఏమని చెప్పుకోవాలి? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఏ బిడ్డలు గాయపడి ఉంటే, ఏ బిడ్డలకు కృంగిపోయి ఉంటే అక్కడికి వస్తాడు ఆయన. దీపంలో ఎలుగుతాడు. చీకట్లో ఉన్న వాళ్ళందరికీ దీపంలో ఎలుగుతాడు. హల్లెలూయా. వారిని వెలుగులోకి తీసుకొస్తాడు. చెడిపోయిన వాళ్ళని బాగు చేసుకుంటాడు. కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తుతాడు. హల్లెలూయా. పెంట కుప్పల మీద ఉన్న దరిద్రులను పైకి లేపుతాడు. హల్లెలూయా. దావీదు ఒక సాధారణమైన గొర్రెలు కావాలి. ఎప్పుడో చిన్న ఆశ పుట్టింది, చిన్న అవకాశాన్ని బట్టి. గొలియోతుని కొడితే సౌలు అల్లుడైపోవాలనుకున్నాను అంతే. అంటే అతమాటికి ఏంటంటే సౌలు గారికి దెయ్యం పట్టింది, ఈయన ఏనా ఆవించబడి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఆ సౌలు గారి దెయ్యం వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్తా పోతంలోనే దావీదు గారికి చిన్న ఆశ పుట్టింది, రాజుగా అల్లుడైతే ఎలా ఉంటుంది అనుకున్నాను. ఒరే పిచ్చోడా, నా అంత దేవుడు ఉంటే రాజుగా అల్లుడు అవడం ఏంటరా, నేను రాజుని చేస్తాను అన్నది దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన దేవుడు గొప్పోడు కదా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నువ్వేదో అనుకుంటావు, దేవుడు చేసే కార్యం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాల గురించి ఆలోచించి ఉంచాడు. హల్లెలూయా. ఈ లోకం మట్టికే మనం ప్రభు కృప కావాలని కోరుకుంటే అది వ్యర్థము. యుగ యుగాలు సజీవుల్లో సుఖంగా ఉండే ఆ యొక్క రాజ్యం ఉంది మనకి. హల్లెలూయా. దేవుడి రాజ్యము అందే. హల్లెలూయా. ఇక్కడ రాజ్యం 5 సంవత్సరాలకు కూడా వస్తాడు, నీకు తిప్పలు పడిపోతున్నావు. 5 సంవత్సరాలకు కూడా వస్తున్నాడు, వాడు పూర్తిగా డబ్బులు ఇస్తున్నాడు, అవన్నీ లాగేస్తున్నాడు, మళ్ళీ కూడా వస్తున్నాడు. సుఖం ఏమన్నా ఉందా? హల్లెలూయా. మనం కష్టపడ్డదానికి లేదు. హల్లెలూయా. ఎవరైనా ఇచ్చిన దానికి లేదు, అన్నీ అప్పుడే. హల్లెలూయా. ఇంకా అక్కడ అలాంటి దుఃఖం ఏమీ లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అక్కడ ఏ హాస్పిటల్ లేవు, ఇంజక్షన్ లేవు. హల్లెలూయా. కన్నీళ్ళు లేవు, కష్టాలు లేవు. హల్లెలూయా. ఈఎంఐ లేవు, బ్యాంకులు లేవు. హల్లెలూయా. ఏ బాధ లేదు అక్కడ. హల్లెలూయా. ఏసైతే అలాగే మనం మంచి మంచి పాటలు పాడుకుంటే సంతోషమే సంతోషం. అలాంటి జీవితం కావాలని కోరుకోవాలి. ఇక్కడ ఎంత ఉన్నా వ్యర్థమే. అల్పకాలం స్వల్పకాలం పాపభోగాలు అనిపించడం కంటే దేవుని రాజ్యం కోసం శ్రమపడడం మేలని మోసే అనుకున్నారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.